ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గోదావరి వరద క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో ధవళేశ్వరం వద్ద రేపు ఉదయం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ప్రజలు 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇక రేపు రాజమండ్రి వద్ద గోదావరిలో గణేష్ నిమజ్జనాలు చేసేందుకు సాధారణ ప్రజలకు అనుమతి లేదని తూర్పు గోదావరి కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్స్ వాటర్ ని విడుదల చేయడం జరిగింది. ఈ రోజు ఈవినింగ్ అంటే 7 o'clock వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్ లోకి వస్తుంది. అలానే రేపు మార్నింగ్ టుమారో మార్నింగ్ వచ్చేటప్పటికి మనకి 12 నుంచి 13 లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది 47.5. సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది. సో మనకి ఎక్సెస్ గా వాటర్ ఏదైతే వచ్చిందో అంత రిలీజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజు రేపు మనకి గోదావరిలో చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరు కూడా దయచేసి ఆ నది ప్రవాహంలోకి వెళ్ళొద్దు. అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి. సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్ లో దయచేసి రండి.